3 నెలల్లో క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. అబ్బా ఇక టెన్షన్ పోయిందారా. ఇక ఇప్పటిదాకా ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ లు ఎప్పుడు ఇస్తారు అప్లై చేసుకొని కూర్చున్నామని లక్షలాది అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇగో ఈ వారం నుంచే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభం. ప్లాట్లు లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 3-4 దశల్లో పరిశీలన అంటూ ఇక రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 3 నెలల్లో దరఖాస్తుల పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది అంటూ పూర్తిగా 25 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. అది అక్కడ ఎక్కడైనా డీవియేషన్స్ ఉంటే ప్లాట్లలో కావచ్చు, లేఅవుట్లలో కావచ్చు, కొన్ని ఫీట్లలో కావచ్చు, అడుగులలో కావచ్చు, అంటే ఏదో ఒక డీవియేషన్ ఉంటే ఆ డీవియేషన్ కు తగ్గట్టుగా అంటే ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోమని చెప్పి గతంలో అవకాశం ఇచ్చిండ్రు. అవకాశం ఇచ్చి ఇప్పటిదాకా వాటిని క్రమబద్ధీకరించకపోవడం వల్ల వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి, వాటిని కట్టుకోలేని పరిస్థితి, కట్టుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ పే చేయాల్సిన పరిస్థితి, బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ లో మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం. అందుకే ఆ ప్లాట్లన్నీ కూడా ఇబ్బందుల్లో ఉంటాయి. ఇదంతా సామాన్యులకే ఇబ్బంది. కొన్ని లేఅవుట్లు ఉంటే ఉండొచ్చు, కానీ సామాన్యులకు ఉన్నటువంటి ఇబ్బంది తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ లో అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నటువంటి అన్నిటిని కూడా చెక్ చేసి ఇంకా ఇప్పుడు అర్హులైనటువంటి వారందరికీ కూడా ఆ రెగ్యులరైజ్ చేస్తారట, ఆ క్రమబద్ధీకరణ జరుగుతుందట. ఇక అందుకే ముఖ్య కార్యదర్శి, పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాట్ల దరఖాస్తులను 3 దశల్లో, లేఅవుట్ల దరఖాస్తులను 4 దశల్లో పరిశీలించాలని నిబంధనలో పేర్కొన్నారు. అనంతరం వాటిలో అర్హమైన వాటిని నిర్ధారిత ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు. ఎంతో కొంత ఎంత అయితే అక్కడ గవర్నమెంట్ కు సంబంధించిన రేట్ ఉంటుందో దాని తగ్గట్టుగా అర్హులైన వారికి అర్హమైన అప్లికేషన్ కి కొంత ఫీజు వసూలు చేసి వాళ్ళకి దాన్ని రెగ్యులరైజ్ చేస్తారట. ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని చెప్తుంది. ఇక్కడ స్థలాలు లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 2020 నుంచి సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేశారు. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు ఉండడంతో అవి పరిష్కారానికి నోచుకోలే. ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి మాత్రం కోర్టు తీర్పునకు లోబడతామంటూ అఫిడవిట్ తీసుకొని అధికారులు అనుమతులు ఇస్తున్నారు. గత డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై తరచూ పరిశీలనలు జరుగుతున్నాయంటూ ఇక కోర్టు తీర్పుకు భవిష్యత్తులో ఒకవేళ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కోర్టు ఎట్లా తీర్పిస్తే అట్లా దాన్ని ఖచ్చితంగా డిస్మాండిల్ చేయాలంటే డిస్మాండిల్, లేదంటే దాన్ని కొంత డీవియేషన్ ఉంటే కట్ చేయాల్సి వస్తే కట్ చేయడము, ఇవన్నీ కూడా మేము రెడీ ఉన్నాం, సిద్ధమే అని చెప్పి ఒకవేళ యాక్సెప్ట్ చేసి వాళ్ళు అఫిడవిట్ ఇస్తేనే వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పిండ్రు. సో అందుకే ఇవాళ వాటన్నిటికి కూడా అవకాశం వస్తుందంట. ఎవరెవరైతే ఎంత డీవియేషన్ ఉందో దానికి తగ్గ ఫీజు వసూలు చేసి ఇంకా క్రమబద్ధీకరిస్తారని చెప్పి ఈ వార్త ప్రజలకు అవసరమైంది.